తెలంగాణలో కాంగ్రెస్ కులగణన నినాదాలకే పరిమితమా? మంత్రివర్గంలో బీసీలకు వాటా ఏది? అన్ని కులాల వారికి వారి జనాభా దామాషా ప్రకారము రాజకీయ ఆర్థిక ఉద్యోగ అవకాశాలు దక్కాల్సిందేనటువంటి కాంగ్రెస్ పార్టీ తాజా మంత్రివర్గ విస్తరణలో బీసీలకు సముచిత స్థానం ఇవ్వలేదనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా దళితులు గిరిజన వర్గాలపైన ఎక్కువగా కేంద్రీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన 10 ఏళ్లలో బీసీ నినాదం ఎత్తుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతి సభలోనూ బీసీ కులగణనపైనే ప్రధానంగా మాట్లాడుతున్నారు. కులగణన అనేది భారత సామాజిక ఆర్థిక పరిస్థితికి ఎక్స్రే వంటిదని చెప్పేసి కూడా అభివర్ణిస్తున్నారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయంగా తగిన అవకాశాలు రాలేదని వాపోతున్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పేసి ప్రకటించారు. సరే, కాలం కలిసి రాలేదు. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి అధికారంలోకి రాలేకపోయింది. మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలో మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఈ సభలో కులగణనపై తీర్మానం చేయించి తీరుతామని చెప్పేసి ప్రతిన పూనారు. మరోవైపు తాను అధికారంలోకి ఉన్నటువంటి తెలంగాణలో బీసీ కులగణన చేయించింది. అయితే బీజేపీ కూడా తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కొంత మైలేజ్ వస్తుంది బీసీలలో అని గుర్తించి కాంగ్రెస్కు ఎక్కువ సమయం ఇవ్వకుండానే కులగణనపై క్యాబినెట్లో బీజేపీ నిర్ణయం తీసుకుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి చూపడం కూడా మరొక ఎత్తు. రిజర్వేషన్లు అనేటువంటి కేవలం విద్యా ఉద్యోగాలకే పరిమితం కాదు, రాజకీయ అవకాశాలను కూడా తగిన వాటా కల్పించాల్సిందే. కానీ తెలంగాణలో ఇది లోపించిందనేది స్పష్టంగా కనబడుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి విధంగా తెలంగాణలో బీసీ జనాభా నిర్ధారించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలో బీసీ కులాల వారు 56% ఉన్నారని తేల్చింది. అయితే ఈ లెక్క ప్రకారము రాష్ట్ర కేబినెట్లోనూ మంత్రి పదవుల కేటాయింపు కూడా ఉండాలి. తెలంగాణలో ముఖ్యమంత్రి సహా మొత్తం 18 మంది మంత్రులు ఉన్నారు. ఈ లెక్కన వాటిలో కనీసం 9 మంది బీసీ కులాలకు మంత్రివర్గంలో ఈ యొక్క బెర్తులు కేటాయించాలి. కానీ బీసీలకు తగిన వాటాపై గొంతు చించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం 3 అంటే 3 మంత్రి పదవులను బీసీలకు ఇచ్చింది. అందులోనూ ఒకరికి ప్రాధాన్యం లేని శాఖని కేటాయించి మమ అనిపించింది. పైగా బీసీలకు పెద్ద న్యాయం చేస్తున్నట్టు ఊరు వాడ డప్పులు కొడుతున్నట్టు విమర్శలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వం కులాల లెక్కలు తేల్చేందుకు బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిషన్ శాస్త్రీయ పద్ధతిలో సమగ్రంగా సర్వే చేసి నివేదికను సమర్పించింది. అయితే ఇందులో రాష్ట్ర జనాభాలో సగానికి పైగా అంటే 56% వరకు బీసీ కులాల వారే ఉన్నారని చెప్పేసి కూడా బీసీ కమిషన్ తేల్చింది. వారికి జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా, ఆర్థికంగా న్యాయం జరగడం లేదని చెప్పేసి వివరాలను బయటపెట్టింది. అయితే ఎక్కడ దాకా ఎందుకు తెలంగాణ అసెంబ్లీలోనే 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో బీసీ కులాలకు చెందినటువంటి వారు 19 మంది మాత్రమే ఉన్నారు. అదే సమయంలో కేవలం 3 లక్షల జనాభా ఉన్నటువంటి వెలమ కులం నుంచి 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత సంఖ్యలో వెలమ కులం నుంచి ఎమ్మెల్యేలు లేరు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెందినటువంటి కులం కావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడి వెలమ కులాన్ని హక్కున చేర్చుకున్నారని విమర్శలు ఉన్నాయి. తెలంగాణ మొత్తం జనాభాలో 5% వరకు ఉన్నటువంటి రెడ్డి కులం వారు అసెంబ్లీలో 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతేకాకుండా 4 మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇలా 4 మంత్రులు. 5% ఉన్నటువంటి రెడ్లలో 43 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 4 మంత్రులు ఉన్నారు. అయితే 19 మంది బీసీలలో గౌడ కులం నుంచి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. మున్నూరు కాపు నుంచి 3, పద్మశాల నుంచి 2, ఒకరు చొప్పున రజక కులం నుంచి, గంగపుత్ర కులం నుంచి, ముదిరాజు కులం నుంచి, కుర్మ కులం నుంచి, పెరిక కులం నుంచి ఇట్లా పలువురు ఉన్నారు. అయితే కాంగ్రెస్ నుంచి చూస్తే కనుక కొండా సురేఖ, పొన్నం ప్రభాకరు, వాకిటి శ్రీహరి వీళ్ళు మంత్రులు ఉన్నారు. మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్, ఆది శ్రీనివాసు, వీర్లపల్లి శంకరు, బీర్ల ఐలయ్య వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలోనూ 3కి మాత్రమే రేవంత్ రెడ్డి క్యాబినెట్ల బెర్తులు దక్కినాయి. అంటే బీఆర్ఎస్ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్నారు. అదే దీంతో సంఖ్య కొంత 9కి చేరింది. ఎవరైతే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సంఖ్య కాంగ్రెస్ పార్టీలో 9 మందికి చేరింది. ఈ సంఖ్యను అలా పక్కకు పెడితే జనాభా దామాషా ప్రకారము క్యాబినెట్లో కనీసం 9 మందికి తక్కువ కాకుండా బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీపై ఉందని ప్రతి ఒక్క బీసీ బిడ్డ అనుకుంటున్నారు. అంతేకాకుండా మంత్రి పదవుల కేటాయింపుల్లో, ఎమ్మెల్యే కేటాయింపుల్లో, కార్పొరేషన్ పదవుల్లోనే కాదు అధికారుల కేటాయింపుల్లో కూడా అదే తీరు ప్రస్తుత ప్రభుత్వంలో కనబడుతుంది. తెలంగాణ సచివాలయంలో కార్యదర్శుల పోస్టుల్లో కూడా బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదని చెప్పేసి బీసీ సంఘాల నాయకులే గుర్తు చేస్తున్నారు. కీలక పదవులన్నీ కూడా అగ్రవర్ణాలకు చెందినటువంటి ఐఏఎస్లకు ఇస్తున్నారని చెప్పేసి వాదిస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీల జనాభా 17.43% ఉండగా వారికి 4 మంత్రి పదవులు ఇచ్చారు. మాల దాసరి కులం నుంచి డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమార్క, మాల కులం నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి, మాదిగ కులం నుంచి అడ్డూరు లక్ష్మణ్ కుమార్, కర్ణాటక ఎస్సీ కులం నుంచి దామోదర్ రాజనరసింహకు అవకాశం ఇచ్చారు. అంటే ఎస్సీలకు అదనంగా ఒక పదవి ఇచ్చారనేది కూడా స్పష్టమవుతుంది.
ఈ పదవులే కాకుండా మాల కులానికి చెందినటువంటి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్కు అసెంబ్లీ స్పీకర్ పదవి ఇచ్చి ఆయన కూడా గౌరవించుకున్నారు. తప్పేం లేదు, వీళ్ళందరికీ ఇవ్వడంలో తప్పేం లేదు. కాకపోతే 3 లక్షల లోపే జనాభా ఉన్నటువంటి వెలమ కులానికి ఒక మంత్రి పదవి ఇచ్చినప్పుడు 56% ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలకు 3 పదవులు ఇచ్చి ఎట్లా సరిపుచ్చుకోమంటారు అనేటువంటి వాదన కూడా ప్రస్తుతం మొదలైంది. కేంద్రంలో కీలకమైన ఐఏఎస్ పదవుల్లో 90% పైగా అగ్రవర్ణాలకు ఇచ్చారని చెప్పేసి, మిగతా 10% మాత్రమే బీసీలు, దళితులు, గిరిజనులు, ముస్లింలకు ఇచ్చారని చెప్పేసి రాహుల్ గాంధీ విమర్శలు చేసినటువంటి విషయం మనందరికీ తెలిసింది. అయితే నరేంద్ర మోడీ నాయకత్వంలోని మంత్రివర్గంలో 27 మంది బీసీలు ఉన్నారని చెప్పేసి తెలంగాణ బీజేపీ నాయకులు సమర్థించుకున్నారు. కేంద్రంపై విమర్శలు చేసినటువంటి రాహుల్ తెలంగాణలో బీసీలకు అదనంగా మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి న్యాయం చేస్తారా, మాట తప్పుతారా అనేది తేల్చుకోవాలని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. కేంద్రంపై విమర్శలు చేసేటువంటి ముందు తెలంగాణలో అమలు చేసి చూపించి మార్గదర్శిగా నిలవాలని చెప్పేసి కూడా బీసీ సంఘాల నాయకులు కూడా కోరుతున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళు కేవలం మంత్రి పదవులలో బీసీలకు అన్యాయం చేస్తున్నారు, అదేవిధంగా అధికారులకు సంబంధించినటువంటి పదవుల్లో అన్యాయం చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పార్టీ పదవులు ఇచ్చి బీసీలను సంతృప్తి పరుస్తున్నారు. ఆడికే మీరు ఊకోండి అని చెప్పేసి చెప్తున్నారు. మంత్రి పదవుల విషయంలో బీసీలకు అన్యాయం చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 9 మందికి బీసీలకు మంత్రి పదవులకు అవకాశం రావాలి. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో, ఎమ్మెల్యే పదవుల విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. అవన్నీ పోతే అధికారుల కేటాయింపుల్లో బీసీలకు అవకాశం లేదు. ఇవన్నీ ఇవ్వకుండా కేవలం పార్టీ పదవులు ఇచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే టీపీసీసీకి ఇటీవల జంబో కార్యవర్గాన్ని ప్రకటించారు. అందులో ఉపాధ్యక్ష పదవులు 8 మందికి, ప్రధాన కార్యదర్శి పదవులు 28 మంది బీసీలకు ఇచ్చి గొప్ప న్యాయం చేశామని చెప్పుకుంటున్నారు. అయితే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో వాటా ఇవ్వకుండా పార్టీ పదవుల్లో ఇస్తే లాభం ఏంటనేటువంటి ప్రశ్న కూడా మనకు వస్తుంది. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా కాకుండా జనాభా దామాషా ప్రకారం చట్టం పరిధిలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయడం మూలంగా ప్రయోజనం ఉండదు. చట్టపరమైన రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే కులగణనకు సార్థకత దక్కుతుందని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ సంఘాల నాయకులు కానీ, బీసీలు కానీ అనుకుంటున్నారు. అదే సమయంలో త్వరగా చేపట్టాల్సినటువంటి ఇంకా ఏదైతే 15 మంది మంత్రులను మీరు తీసుకున్నారో ఇంకా 3 మంత్రి పదవులు కూడా ఖచ్చితంగా బీసీలకే ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ, తెలంగాణకు సంబంధించినటువంటి బీసీ నాయకులు కానీ, బీసీలు కానీ అందరూ కూడా కోరుకుంటున్నారు. కనీసం ఇంకొక 3 ఏవైతే మిగిలినటువంటి 3 మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి బీసీలకే ఇచ్చి కనీసం బీసీలకు కొంతవరకైనా న్యాయం చేయాలని చెప్పేసి కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా కోరుకుంటున్నారు.